నమస్కారం ప్రియ ఆత్మీయ గురు బంధువులారా, ఈరోజు మనం మన విఎస్పి బీవేస్ డివైన్ ఛానల్ లోపట మనకు ఒక కొత్త టాపిక్ గురించి సత్సంగంలో చర్చించుకుందాము. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. జై గురుదేవ. అదేంటంటే మోక్షదాయక నగరాలు ఏవి అనే అంశాల గురించి చర్చించుకుందాము. ఇవి చాలా ఇంపార్టెంట్ విషయం అనుకోవచ్చు. ఎందుకంటే భారతదేశం సనాతన ధర్మం కలిగిన దేశం, భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం లోపట మనకు ఆధ్యాత్మిక రాజధానిగా భారతదేశం మారమవుతుంది. అటువంటి మహానుభావులు పుట్టిన పుణ్య దేశమైన భారతదేశం లోపట మనకు మోక్షదాయక నగరాలు అనేది ఒక 7 ఉండడం జరిగింది. అది కూడా గరుడ పురాణం ప్రకారమే చెప్పడం జరుగుతుంది. అవి మోక్షదాయక నగరాలు అంటే ఏంటంటే అక్కడికి వెళ్తే మనకు మోక్షం కలుగుతుంది. మోక్షం అంటే ఏంది? జన్మరాహిత్యం, మళ్ళీ జన్మ ఉండదు, అంతే. జన్మ ఉండకుండా ఏమవుతుంది అంతే, ఆనందం బ్రహ్మ అన్నట్టు. అక్కడ ఈ రకంగా ఎవరైనా ఋషులు, మహానుభావులు, సాధులు, సంతతులు అందరూ కూడా మోక్షాని కోసం ప్రయత్నిస్తారు. అటువంటి మోక్షాని కోసమే కేవలం నగరాన్ని సందర్శించిన మాత్రాన్నే వాళ్ళకు మోక్షం కలిగించే ఒక 7 నగరాలు ఉన్నాయి. ఆ 7 నగరాలని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ముందుగా అయోధ్య, రెండవదిగా చెప్తే మధుర, తరువాత మనకు ఇక్కడ హరిద్వార్, తర్వాత కంచి, తర్వాత కాశీ, తర్వాత మనకు ఉజ్జయిని. ఆ రకంగా మనకు ఇది ద్వారక. 7 నగరాలు మెయిన్. చూడండి, ఈ 7 నగరాల లోపట మనకు నగరాలను దర్శించినంత మాత్రాన్ని ఇక్కడ మోక్షం కలుగుతుందని గరుడ పురాణం చెప్పింది, నేను చెప్పడం జరిగింది కాదు. కాబట్టి మోక్షం కావాలనుకున్న వాళ్ళు, పుట్టిన ప్రతి మానవుడు, భారతదేశంలో భారతీయుడు అందరూ కూడా సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక చింతనను నమ్మేవారు 7 నగరాలు దర్శించుకుంటే మంచిదని పురాణాలు పెద్దలు చెప్పడం జరిగింది. అయితే అయోధ్య మీకు తెలుసు, మన రాముడు భారతదేశం 100 కోట్ల ఆరాధ్య దైవం, 80 కోట్ల ఆరాధ్య దైవమైన రాముడు యొక్క ఏలిన రాజ్యమే అయోధ్య నగరం. ఇప్పుడు అయోధ్య ఎంత ప్రసిద్ధి చెందిందో తెలుసు. ఆ రకంగా అయోధ్యను దర్శించిన మాత్రమే మోక్షం కలుగు. రెండవది రకంగా మనం మధుర అంటే శ్రీకృష్ణుడు ఏలిన, శ్రీకృష్ణుడు పుట్టిన మధుర. ఆ స్థానంలో కూడా, అక్కడ కూడా మనం ఆ నగరాన్ని దర్శించినంత మాత్రానే మనకు మోక్షం కలుగుతుంది. తర్వాత ద్వారక, శ్రీకృష్ణుడు ఏలిన నగరమే ద్వారక. అక్కడ ఆ ద్వారకను కూడా మనం ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది, అది కూడా దర్శించుకుంటే మనకు మోక్షం కలుగుతుంది. కాశీ, ఉత్తరప్రదేశ్లో ఉన్న కాశీ విశ్వనాథుడు, వారణాసి అంటాం, బనారస్ అంటాం. ఆ కాశీని దర్శించుకున్నంత మాత్రాన్ని మనకు అక్కడ ఆ విశ్వనాథుని ఆశీర్వాదంతో మోక్షం కలుగుతుంది. అక్కడ ఆ విశ్వనాథుడు ఉన్నాడు, ఆ అన్నపూర్ణ దేవి ఉన్నది. అదే రకంగా కంచి అమ్మవారి శక్తిపీఠం అక్కడ ఉండడం, శివుడు ఉండడం, ఈ రకంగా అది కూడా కంచిని కూడా దర్శించడం మాత్రాన మోక్షం కలుగుతుంది. అదే రకంగా మనకి ఇక్కడ ఇంకోటి ఏం చెప్పడం జరిగిందంటే, మనకు ఉజ్జయిని, మహాకాళేశ్వరు ఉజ్జయిని కూడా దర్శించుకోవడం ద్వారా మనకు మోక్షం కలుగుతుందని చెప్పడం జరిగింది. ఈ రకంగా మన హరిద్వార్, అక్కడ అమృతం జిలిగేటప్పుడు, అమృతం తీసుకునేటప్పుడు ఒక చుక్క పడ్డది కాబట్టి అది హరిద్వార్ అమృత ద్వార అయింది కాబట్టి అది కూడా దర్శించుకోవడం ద్వారా మోక్షం కలుగుతుందని మనకు గరుడ పురాణం జరుగుతుంది. ఈ రకంగా ఈ 7 నగరాల్లో కూడా ఇవన్నీ కూడా విష్ణు, కాశీ, ఈ మనం ఉజ్జయిని తప్ప మిగతా అన్నీ కూడా విష్ణుమూర్తి రాముడుగా, కృష్ణుడిగా నిర్మించిన పట్టణాలని చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనకు పురాణాలు, గరుడ పురాణం ప్రకారం ఈ నగరాలను దర్శిస్తే
మనకు మోక్షం కలుగుతుంది. ఈ 7 నగరాలు అత్యంతమైనది, చాలా శ్రేష్టమైనది. వీలుంటే ఫ్రెండ్స్ వెళ్ళండి. నేను కూడా ఇంతవరకు వెళ్ళలేదు. ఆ దేవుడు అనుగ్రహం ఉంటే వెళ్దాము, ఆ రకంగా మోక్షాన్ని పొందుదాము. ఇది ఈరోజు మనకు ఆ వీడియోలో మోక్షదాయక నగరాలు భారతదేశంలో అని ఈ విషయం మనం చర్చించుకున్నాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గురు బంధువులారా, ఇక్కడ నుంచి బీవీఎస్ డివైన్ ఛానల్లో ఆధ్యాత్మిక మరియు మనకు స్పిరిచువల్ సంబంధించింది, యోగా, మెడిటేషన్ మరియు టెంపుల్స్ అన్ని విషయాలను కూడా ఇంగ్లీష్, తెలుగు, హిందీలో మ్యాక్సిమం కవర్ చేయడానికి చూస్తున్నాను. మీరు వీటిని ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో వీక్షించండి. ధన్యవాదాలు. శ్రీనివాస్ పటేల్, వెలుమల, విఎస్ పటేల్ అడ్వకేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.